మాతృదేవోభవ. పుత్రునకు నీడనిచ్చడి ఛత్రంబై వెలిగినావు శతవత్సరముల్, పుత్రుని నీడను దాల్చడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 139వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కొంతమందికి లోకంలో చాడీలు చెప్పడమే పని. జాడీల కొద్దీ జాడీలు చాడీల ఊరగాయలు పెట్టి నింపి మరీ అందిస్తూ ఉంటారు. వీళ్ళని తట్టుకోలేక సంస్కృతంలో ఓ కవి వీళ్ళని కుక్కలతో పోల్చి ఓ భజ్యం చెప్పాడు సరదాకి. శునాం చ పిశునానాం చ పరగేహ ప్రవేశినాం ప్రయోజనం న పశ్యామక పాత్రాణాం దూషణాదృతే. శునాం చ పిశునానాం చ పరగేహ ప్రవేశినాం ప్రయోజనం న పశ్యామక పాత్రాణాం దూషణాదృతే. కుక్కలు ఒకటి, ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఒకటి, ఊరికే వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూ ఉంటారు, లోపల గడుతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు, ఎందుకో తెలియదు, పనేమి లేదు వీళ్ళకి. పాత్రాణం దూషణాదృతి. కుక్కకి ఈ చాడీ కోరికి సరిపోయేలా చెప్పాడు. కుక్క చూడండి, వీధి కుక్కలు ఉంటూ ఉంటాయి, ఏదో పెద్ద పనున్నట్టు ఈ చివరికి ఎడుతుంది. దాని పరుగు, దాని వేగం చూస్తే అక్కడేదో కొంపలు అంటుకుపోతున్నాయి, దానికి అది ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సు ఏదో దాటిపోతుందేమో, అది కూడా ఏదైనా ఉద్యోగం ఇంటర్వ్యూ కొడుతుందేమో అనిపిస్తుంది మనకి. అలాగే నాకు ఎక్కడికి చూస్తే అక్కడికి ఎడుతుంది, అంత దూరం ఎడుతుంది, టక్కుమని నిలబడుతుంది, అలా చూస్తుంది, మళ్ళీ ఇటు పరిగెడుతుంది, ఎందుకో తెలియదు. మళ్ళీ ఈ చివరికి దాని వెనకాల మనం పరిగెట్టామంటే వెర్రివెధవడం ఖాయం. ఈ మధ్యలో ఎక్కడో ఓ పెంట కుప్ప దగ్గర ఆగుతుంది, మూతెట్టేదంతా వెతుకుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది, ఎవరింటోనో దూరుతుంది, ఏమీ దొరకదు, టక్కన బయటకు వస్తుంది, ఒక్కోసారి దొరికిన బయటకు వస్తుంది. ఆ గిన్నెలో అనవసరంగా మూతి పెడుతుంది, అందులో దానికి ఉపయోగించే పదార్థం ఉండదు, కానీ ఇది మూతి పెట్టడం వల్ల అది పాడేది. కుక్క ముట్టిన కొండ అంటారు. దానికి ఉపయోగించేది కావచ్చు, ఉపయోగించకపోయేది కావచ్చు, అది మూతెట్టిన తర్వాత మనం తినలేం కదా. ఇదే చెప్పాడు ఇక్కడ. శునాంచ కుక్కలకి, పరగేహ ప్రవేశినాం అనవసరంగా ఇతరుల ఇళ్లలో ప్రవేశించేదానికి కుక్కలకి, ప్రయోజనం నపశ్యామ ఏమీ పనేం కనపడదు, అదే వీధుల్లో తిరుగుతూ ఉంటాయి, ఇళ్లలో గడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పెద్ద పనున్న వాళ్ళలాగా. ఒక్కటే పని ఏమిటంటే పాత్రాణం దూషణాత్ రుతే. రుతే అంటే తప్ప, మిగిలిన అని అర్థం, ఎక్సెప్ట్ అని ఇంగ్లీష్లో. పాత్రల్ని పాడు చేయడం తప్పితే వేరే పని లేదు. అనవసరంగా వచ్చి కుక్క ముట్టుకుందంటే అన్నం అవతల వారేయవలసిందే, అది తినచ్చు తినకపోవచ్చు, అది ముట్టుకునేది ఎంత, మనం వారేయవలసింది మొత్తం. మనుషులు కూడా ఇలాగే ఉంటారని చెప్పడానికి పిశునానాంచ, పిశునహ అంటే చాడీలు చెప్పాడు, సరిగ్గా శునాంచ పిశునానాంచ ఒక పి అనే అక్షరం చేరిస్తే సరిపోయిందనమాట. ఈ కొంతమంది ఉంటారని ముఖ్యంగా ఇప్పుడు పట్టణాలు అపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది వాతావరణం, మనం సంతోషించాలి. పల్లెటూరులో ఉన్నప్పుడు పూర్వం ఖాళీగా ఉండేవారు ఎక్కువ జనం, ఎందుకో తెలియదు. ఈ రైతులు వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోయేవాళ్ళు కూడా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండేవారు, సాయంత్రం అయితే ముఖ్యంగా అందరూ ఖాళీయే. అసలు కొన్ని కుటుంబాల్లో కొంతమందికి ఖాళీగా తిరగడమే పని. ఊరికే పొద్దున భోజనం చేయడం, వెళ్ళడం, గుడరేమి కూర్చోవడం, ఆశమ్మ బోషమ్మ ఆహాహా ఈహీహి ఆత్మస్థుతి పరనింద, వాడు బొగుడు కూడా ఇంకోటి తిట్టడం, వాడే ఉందిరా వెధవా, వేడే ఉందిరా వెధవా, ఇలాంటివన్నీ ఉండబట్టే మా చిన్నతనంలో మమ్మల్ని డిగ్రీ అయిన తర్వాత మా నాన్నగారు ఒక్కరోజు కూడా ఊళ్ళో ఉండని వాళ్ళది, మన పోండి అనేవాడే. ఇక్కడ ఉంటే బాగుపడరు అబ్బాయి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఏదో ఊరు వెళ్ళిపోండి అని పల్లెటూరు నుంచి ఎంత దూరమైన 200-300 జీతం కోసం కూడా పంపించేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉంటే చెడిపోతారని. ఇదే కారణం. ఇక అక్కడ కూర్చుని సినిమాల కబుర్లు, ఇంకా వాళ్ళింటో విషయాలు వీళ్ళింటో విషయాలు అనవసరంగా మాట్లాడుకో. ఇక ఊళ్ళో ఏ చిన్న విషయం జరిగినా పెద్ద వార్త. ఓ పెళ్ళికాని అమ్మాయి గురించి, ఉద్యోగం లేని అబ్బాయి గురించి అప్పట్లో ఇవే ఉండేవి. ఇప్పుడేమో పెళ్ళికాని అబ్బాయిలు, ఉద్యోగం రాని అమ్మాయిలు, ఇప్పుడు మారింది వ్యవహారం, అప్పుడు అవే ఉండేవి. ఇలాగా ఎవరికైనా ఒకడు ఉద్యోగం రాకపోతే వాడి గురించి ఏదో అనుకోవడం,
ఇంకా అక్కడి నుంచి ఏదో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళకి బాధ. పైగా ఈ అరుగుల మీద కూర్చొని మాట్లాడతారేమో, ఈ ఇంట్లో వాళ్ళకి బాధ. ఎందుకంటే ఈ యజమాని టీ తాగుతాడు 4ంటికి, వీళ్ళందరికీ టీలు ఇవ్వాలి. ఈ టీలు తాగేసి మళ్ళీ వాడి మీద ఏదో ఒకటి చెప్పడం. వీడు కూడా చేసే పని ఏమిటంటే పరగేహ ప్రవేశనం, అనవసరంగా ఇతరుల అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పడం, అరుగులు అరగదీసేయడం. ఒక రకంగా కూర్చుని అరుగులు కూడా అరిగిపోతాయి. అలా ఉంటే పాత్రాణం దూషణాదృతే, ఇక్కడ కూడా పాత్ర శబ్దానికి నాటకంలో పాత్ర అని అర్థం చేసుకుంటే దూషణాదృతే, మనుషుల్ని తిట్టడం తప్పితే వీళ్ళకి వేరే పని ఏమీ లేదు. ఇంతకంటే హాయిగా మాకు అనిపించేది, ఆ ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఏదైనా రామాయణమో భారతమో బోడు కావ్యాలు నవలలు, ఇప్పుడంటే టీవీలు ఇవన్నీ వచ్చేప్పుడు పుస్తకాలే దిక్కు. ఆ పుస్తకాలు చదువుకోవచ్చు కదా. పుస్తకాలు చదువుకోకపోగా చదివే వాళ్ళని తిట్టడం, వాడు నవల్స్ చదువుతాడండి అన్న, చదివితే నేరం ఏమిటి? ఇప్పుడు మనం అది కూడా లేకుండా ఖాళీగా కూర్చున్నాం. అంతకంటే వాడు ఏదో పరిజ్ఞానం సంపాదిస్తున్నాడు. అది కుదరదు. మనం చేయం, ఎవరిని చేయనీయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అనవసరంగా సంసారాలు చెడగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు మగవాళ్ళలోనూ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళలోనూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ముఖ్యంగా సాయంత్రం వీళ్ళు అరుగుల మీద కూర్చుంటారు, మగాళ్ళు. ఆడవాళ్ళు లోపల కూర్చుంటారు దొడ్డు గుమ్మం దగ్గర. మా అమ్మగారు బాగున్నారా అని కూర్చోవడం. అక్కడి నుంచి వాళ్ళ ఇంటి కోడలే నీళ్ళు వేసుకుందిట, నీళ్ళు వేసుకుంటే ఇవిడికి, వేళ్ళు వేసుకుంటే ఇవిడికి, ఇదో మొదలెడ్డాం. ఇంకా ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందంటే ఎందుకు కుదురుతుంది దానికి అని సాగదీయడం. ఇంకా అక్కడి నుంచి ఏదో ఆ అమ్మాయికి సంబంధం రాదు. వీళ్ళు ఏదైనా సంబంధం కుదుర్చుకున్నారా, సర్లేండి ఇంకా అయిపోయాక ఏం చెప్పినా బాగుండదు అన్నాం. ఏం చెప్పినా బాగుండదు అనేసరికి వాళ్ళకి అనుమానం వస్తుంది. మరి అలాగనే అది చెప్పరు. ఇంకెందుకులేండి, అయిపోయిందిగా, మీరు కుదుర్చుకున్నాక ఏం చెప్పినా బాగుండదు. అలాంటప్పుడు ఆ మాట కూడా అనకూడదు. ఈ మాట అన్నామంటే బాంబు బేలెట్టి అక్కడ. అదేదో చెప్పేస్తే గొడవ లేదు. పోనీ చెప్పకుండా ఇంకెందుకులేండి, అయిపోయింది, వస్తాను, పొయ్యి మీద ఏదో పెట్టాను, ఏం పెట్టి ఇక్కడ పొయ్యి, అక్కడ పొయ్యి మీద పెట్టి ఇక్కడ పొయ్యి కింద పెట్టాను. ఈ మాటలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కవి ఎవడో ఒక వాత పెట్టినట్టు పెట్టాడు వాడికి. సునాం చ పిశునానాం చ పరగేహ ప్రవేశినాం ప్రయోజనం నపశ్యామక పాత్రాణం దూషణాదృతే. ఈ పని లేకుండా మాట్లాడేవాళ్ళంతా కుక్కలతో సమానం. వీళ్ళకి మనుషుల్ని ముట్టుకుని పాడు చేయడం తప్పితే, పాత్రలను జడగొట్టడం తప్పితే వేరే పని ఏమి లేదండి. సరే, మరి ప్రవేశం గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కోసారి రాజ్యసభ ప్రవేశం చాలా కష్టం. ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళాలి, ముఖ్యంగా తాలూకా ఆఫీస్కి వెళ్ళడానికేనో సెక్రటేరియట్కి వెళ్ళడానికి సమస్య కాదు. మంత్రి గారి దర్శనం మనకు దొరుకుతుందా? ముఖ్యమంత్రి దర్శనం దొరుకుతుందా? కష్టమే. పూర్వం రాజదర్శనం అంటే అసలే దొరికేది కాదు. ముందు ఆ రాజుగారి దగ్గర ఉండే మంత్రుల్ని పండితుల్ని పట్టుకోవాలి. వాళ్ళు ఏదైనా అనుమతిస్తేనే లోపలికి వెళ్ళిస్తారు. లేకపోతే వాడు కొంతమంది రాజుల దగ్గర పండితులు కూడా ఉండేవారు. వాళ్ళకంటే తక్కువ రకం పండితులనే పంపించేవారు, ఎక్కువ రకం పండితులను పంపించేవారు కాదు. వీళ్ళు ముందు పరీక్ష చేసేవారు. వీడు కాస్త గట్టి సరుకున్నవాడంటే పంపించేవాడు కాదు. రాజుగారు ఇలాంటివి వినరండి, మీరు వెళ్ళిపోండి అనేవాడు. ఎందుకంటే ఇలాంటివి వింటే ఇక వీడు చెప్పేవి వినడేమో అని వాడికి బెంగ. ప్రతిభను బయటికి రాకుండా తొక్కేసేటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. రాజకీయంలోనూ సినిమా రంగంలోనూ ఇప్పుడు ఉన్నాయి. ఏదో ఒక రకంగా దానికి అనేక రకాల కారణాలు. అలాంటి సందర్భాల్లో పుట్టిందే ఒకసారి రాయలవారి సభకి వెళ్ళడానికి 3 కవులు ముందుకెళ్ళారట, 4 కవులు. అక్కడ ఒక కాపలావాడు ఉన్నాడు. ఆయన పేరు తిమ్మన్న. ఆ రోజుల్లో తిమ్మన్న, బొమ్మన్న ఇలాంటి పేర్లు ఉండేవి కదా. తిమ్మన్న ఆయన సరే ప్రవేశం కష్టం ఏం లేదు. వెళ్ళిన వారు సరదాకి చెప్పడం ఏంటంటే ఇందులో మరి ఎవరున్నారో మనకు తెలియదు. అలసాన పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, 4వ వాడు సరే తెనాలి రామకృష్ణుడికి. ఆయన లేకపోతే కథ ఏముంది. ఈ 4 పెడుతున్నారట. అక్కడ కాపలావాడు ఆపేశాడు. ఆపేసి ఏమండి, అస్తమానం రాయల వారి మీద పద్యాలు చెబుతున్నారు, మేము రోజు ఈ గుమ్మం దగ్గర నుంచి వింటున్నాం, ఒక్క పద్యం నా మీద చెప్పకూడదా? నేను సరదాగా రాసి పెట్టుకుని మా ఆవిడికి చూపించుకుంటాను. అసలే నన్ను ఈ మధ్య ఇంట్లో గౌరవించడం మానేసింది. నేను ఏదో పెద్ద పెద్ద కవుల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటున్నానంటే నమ్మడం లేదు. ఇంతమంది కవుల దగ్గర ఉంటే నువ్వు ఈ పాటికి పద్యం చెప్పేవాడు అంటుంది, నాకేమో రాదు, ఏం చేయమంటారు, ఒక పద్యం నా మీద చెప్పండి అన్నాడు. అంటే వీళ్ళు అనుకున్నారు, సరే దీనికి మళ్ళీ ఈ గేటు కేపర్ కోసం 4 పద్యాలు చెప్పడం దండగా. అందుకని ఎలాగో తెలుగు పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు చెప్పేద్దాం, అయిపోతుంది, గొడవలేదు, ఆశువుగా చెప్పగలం కదా అని ముందు పెద్దనగారు ఓ ఆ కిటక అవలితిమ్మ అన్నాడు. సరే వెళ్ళండి అన్నాడు. వాళ్ళు
ఏం లేదు అందులో ఏ విషయం వాకిట కావలి తిమ్మ అంటే గేట్ కీపర్ తిమ్మయ్య అని అర్థం అంతే. వాడు లోపల పంపించారు. నంది తిమ్మన గారు వచ్చాడు. ప్రాకటముగ సుఖ వివరుల పాలిట కొమ్మ అన్నాడు. అబ్బూ చాలా పెద్ద మాట చెప్పాడు రో అన్నాడు. ఆయన ఇంకా ఊరికే వాకిట కావలా కాసి తిమ్మయ్య అన్నాడు. ఈయన ప్రాకటముగా గొప్పగా సుఖ వివరుల పాలిటి మంచి కవులందరికీ నువ్వు కొమ్మ కల్పవృక్షపు కొమ్మవయ్యా. నువ్వు లేకపోతే మరి మేము లోపలికి వెళ్ళగలమా? మీరు డబ్బా కొట్టాలి కదా. నువ్వు లేకపోతే మేము ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా పూజారు వరం ఏదో తలుపు తీయడు. దేవుడు వరం వేయాలంటే తలుపు తీయాలి. తలుపు తీయాలంటే ముందు పూజారు వరం వేయాలి. అందుకని ప్రాకటముగ సుఖ వివరుల పాలిటి కొమ్మ మంచి కవులందరికీ నువ్వు కల్పవృక్షపు కొమ్మ లాంటి వాడవయ్యాను. అబ్బా అదండి కవిత్వం. అలసాని పెద్దన గారు తేలిగ్గా దాటేశారు. వాకిట కావాల తిమ్మ దాటేశారండి. ఆ పేరు చెప్పారు, అందులో ఏముంది? మీరు చెప్పారు, మీరు గొప్ప, మీరంటే మీరు నిజంగా మీకు ఏదైనా ఇవ్వాలి కానీ మరి నా దగ్గర వెళ్ళి ఏం చేద్దాం అన్నాడు. అప్పటికి వాడు ఒక శాలువా మంచి పచ్చని వస్త్రం ఒక శాలువా కప్పుకుని ఉన్నాడు. మంచి దుప్పటి లాంటిదే గట్టిది. అదేదో రాజుగారు బహుమతిగా ఇచ్చింది. అప్పుడప్పుడు కప్పుకుని వచ్చేవాడు. ఆ రోజు అది కప్పుకుని వచ్చాడు. కానీ అది ఒక్కటే ఆయనకి ఇచ్చేస్తే ఎలా మరి బాగుండదు ఉన్నాడు. ఈ లోపలికి వెళ్ళాడు. అప్పుడు మూడో ఆయన వచ్చాడు, మాదయ్య గారు అన్నాడు. నీకై పద్యము కొమ్మ అన్నాడు. ఈ పద్యం నీకోసమయ్యే తీసుకో అన్నాడు. ఇది బాగానే ఉందండి అన్నాడు. తెనాలి రామకృష్ణుడు తెలివైన వాడు. ఆయన వాకిట కావలి తిమ్మ అని ఒక ఆయన వెళ్ళాడు. ప్రాకటముగ సుఖ వివరుల పాలిటి కొమ్మ అని ఇంకొక ఆయన వెళ్ళాడు. నీకై పద్యము కొమ్మ అని ఇంకొక ఆయన వెళ్ళాడు. ఈయన వచ్చి వెంటనే వాడు భుజం మీద ఉండే శాలువా లాక్కుని ఈయన దీని మీద వేసుకుని నాకీ పచ్చడము చాలు నయముగా నిమ్మ అని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకేమంటాడు ఇప్పుడు? ఎంతమందిలో శాలువా పట్టుకుపోతే కవిగారు శాలువా ఇప్పుడు ఒకవాడు ఈయన దగ్గర ఉంటే కవిగారి దగ్గర కొట్టేసారేమో అంటారు తప్ప కవిగారి దగ్గర ఉంటే ఎవరు కవిని అవమానించరు. కవికి ఎప్పుడు శాలువా కప్పుతారు ఎవరో ఒకరు. కవి దగ్గర ఉండవలసిన శాలువా వాకిట్లో కాపలా కాసేవాడి దగ్గర ఉంటే వీడిని అనుమానిస్తారు. ఎరా ఎక్కడ కొట్టేసామంటారు. అందుకని ఈయన శాలువా ఆయన తీసుకుని ఆయన ఎవరు అనుమానించరు. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుంది అది. అందుకని శుభ్రంగా వాళ్ళందరూ పద్యాలు చెప్పి వెళ్ళిపోయారు. ఏ బహుమతులు ఇవ్వలేదు, లోపలికి వెళ్ళారంతే. ఈయన అలాగా తెలివైన వాడు కాబట్టి నాకీ పచ్చడము చాలు నయముగా నిమ్మ అని ఆ దుప్పటి ఇలాంటి శాలువా తీసుకుని శుభ్రంగా భుజం మీద తీసుకుని లోపలికి ఎక్కేసాడు. ఇలా తెలివిగా రాజప్రవేశాన్ని పొందడంతో పాటుగా ప్రయోజనాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ మనం ఆధునికంగా కాలంలో కూడా ఉద్యోగాల్లోనూ కార్యాలయాల్లోనూ ఇళ్లల్లోనూ కూడా రకరకాలుగా భాషా చమత్కారాలను మనం వినియోగించుకోగలిగితే పని అవ్వడం మాట ఎలా ఉన్నా దాంతోపాటుగా మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ శాలువా తీసుకుని కప్పుకున్నంత మాత్రాన్ని ఆ వాకిటి కావలికి వచ్చిన నష్టం ఏం లేదు. నా శాలువా తెనాలి రామకృష్ణుడికి ఇచ్చానని వాడు కూడా గర్వంగా చెప్పుకోగలడు. వాడి మీద ఒక పద్యం వచ్చింది. చరిత్రలో చాటువో మాటువో మిగిలిపోయింది ఒక పద్యం. ఇది మనం ఎప్పుడు గుర్తులో పెట్టుకోవాల్సిన విషయం. అలాగే వాక్చమత్కారం అనేది కేవలం పద్యాల్లోనే కాదు, మాటల్లో ఉంటుంది. మన వాతావరణాన్నో, మన దేశాన్నో, మన భాషనో, మన సంస్కృతినో ఎవరైనా ఆక్షేపిస్తే వివేకానందుడిలాగా గట్టిగా జవాబైనా చెప్పాలి, లేదా కనీసం చమత్కారంగానైనా చెప్పాలి. అది కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి. మహానుభావుడు వివేకానందుడు విదేశాలు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చోట ఉపన్యసిస్తున్నట్ట. స్వదేశీ ఉద్యమం, స్వదేశీ వస్తువు. ఇప్పుడు రామ్దేవ్ బాబాలాగా స్వదేశీ వస్తువులు వాడండి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని పెంచండి అనేదో మాట్లాడుతున్నాడు. ఓ గంభీర ఉపన్యాసం అంతా విదేశీ వస్తువులు కొనొద్దని చెబుతూ ఉపన్యసిస్తున్నాడు వివేకానందుడు. విచిత్రం ఏంటంటే ఆయన కాలికి అప్పుడు చెప్పులు వేసుకుని ఉన్నాడు. ఆ చెప్పులు అమెరికా వాళ్ళు బహుమతిగా ఇచ్చిన చెప్పులు అవి అమెరికా చెప్పులు. మరి అమెరికా చెప్పులు వేసుకుని విదేశీ వస్తువులు కొనొద్దు అంటే ఎలా ఉంటుంది? అందరూ మామూలుగా వివేకానందుడిని అనుమానించే వాళ్ళు ఎవరు ఉంటారు? మహానుభావుడు ఆయన. పైగా ఆయన చెప్పులు కేసి ఎవరు చూశారు కనుక సన్యాసి ఏవో ఉన్నాయి, పెద్ద పట్టించుకోవాలి. కానీ ఆయనతో పాటు కూడా వచ్చిన ఒక శిష్యురాల్లో ఒక అమెరికన్ యువతి ఈ విషయం గమనించింది. అమ్మో, ఈయన చూడు మన దేశం చెప్పులు వేసుకున్నాడు, మన వస్తువులు కొనొద్దని చెబుతున్నాడు, ఎక్కడ మరి ఈయన కొన్నదేమిటి, అవి వేసుకుని అలా మాట్లాడచ్చా అని ఆ వేదిక దిగ్గానే, స్వామి మీరు విదేశీ వస్తువులు ఏవి వాడొద్దని చెప్పారు, మరి మీ కాళ్ళకున్న చెప్పులు ఏమిటండి అంటే, విదేశీ వస్తువులు ఒకవేళ కొంటే ఎక్కడ పెట్టాలో చెప్పడం కోసమే నేను అవి వేసుకున్నానట. కాళ్ళ కింద పెట్టి తొక్కేయండి, అంతేగాని నెత్తి మీద పెట్టుకోవద్దు అని చెప్పేట. అంటే పొరపాటు జరిగినా కూడా దాన్ని సవరించుకునేటువంటి తెలివితేటలు ఉండాలి. అమ్మన్న గారిని ఒక ఆయన ఉండేవాడు అమలాపురంలో. ఆయన అందరికీ భోజనాలు పెట్టేవాడు. ఇక ఆయన కొంచెం ఆరిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకా అయినా కానీ ఇంటికి వచ్చి మేసేస్తున్నారు. మేసేస్తుంటే ఆ భార్య కొంచెం మండి ఒకసారి బావమరది వస్తే చెప్పింది,
ఒరే ఒరే మీ బావలు ఓకివైపోయారా ఊళ్ళో అందరికీ, అతిథులందరికీ మన ఇల్లే గతి అయిపోయింది, 11ంటికి ఒకడు 12ంటికి కూడా వచ్చి చంపేస్తున్నారు ఇక్కడ, పైగా అప్పటికప్పుడు కొత్త ఆవకాయ మామిడి పళ్ళు అంటాడు, ఎవడేసి పెడతారు వీళ్ళకి అనేసరికి ఒకసారి ఇలాగే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం కూడా వచ్చింది. 300 మంది వచ్చి తినేస్తుంటే ఒక ఆయన అలాగే అందరితో పాటు హడావిడిగా వస్తున్నాడు, పెడుతున్నాడు, కాళ్ళు కొడుకుండా ఫోన్ చేశాడు, మళ్ళీ వెళ్ళాడు, బయటకు వచ్చాడు, టీ అన్నాడు, అక్కయ్య కలపమన్నాడు, ఎలా అన్నాడు. ఈ బావమరిదికి అనుమానం వచ్చింది, ఏమంటే అమ్మనగారు ఏమవుతారు అన్నట్టు, మావయ్య అన్నట్ట. అంటే ఈయన అనుకున్నాడు మేనమామేమో, మరి ఈ అడిగిన వాడేమో ఆయనకు బావమరిది, భార్య తమ్ముడు. అమ్మనగారు ఏమవుతారంటే ఆయన పేరు అమ్మను కదా, ఏమవుతారు మావయ్య అన్నాడు ఆయన. ఆయనకి మేనమామేమో మరి ఆయన మేనల్డేమో వాళ్ళ అక్క కొడుకేమో, మరి భార్య తమ్ముడిని నేను తినగలిగింది, అక్క కొడుకు తినకూడదా అని ఊరుకున్నాడు. 2 రోజులు 3 రోజులు ఇలాగే అవుతుంటే అప్పుడు బావగారిని అడిగాడు, ఏమండి ఆయన ఏమవుతారు, వాడెవడో నాకేం తెలుసు అని అడిగాను. అదేమిటి మేనల్డ్ అయితే తెలీదా అని ఆపి, ఏమండి అమ్మనగారు ఏమవుతారంటే మీరు ఏమన్నారు, మావయ్య అన్నారు, మరి అదేంటి మరి మీకు మావయ్య కాదుగానండి, నేను ఏమన్నానండి, మీరు ఆయన ఏమవుతారని అనలేదు, మీరు అమ్మ అన్నగారు ఏమవుతారు మావయ్యగా, అమ్మ అన్నగారండి, అమ్మకి అన్నగారు ఉన్నాడు, ఏమవుతాడు మావయ్య అవుతాడు, మీరు ఏదో భాషలో చుట్టరికాయలు తెలియక మీరు అడుగుతున్నారేమో అని అనుకున్నాను నేను. ఆయన ఏమవుతారని మీరు అడగలేదు కదా, ఆయన చూపించి అమ్మ అన్నగారు ఏమవుతారు అన్నారు, అమ్మ అన్నగారు మేనమామే అంకుల్ అంటారు ఇంగ్లీష్లో, నేర్చుకోమన్నాడు. అయితే అలా శుభ్రంగా 3 రోజులు వేసేసాడు. ఆయన పేరు అమ్మ అన్న అవడం ఈయన కలిసి వచ్చింది. అలాంటివి కొన్ని చమత్కారాలు ఉంటాయి. ఒక ఊరు ఉంది, అది మల్లెడుగు, వాళ్ళ ఊరి పేరు. ఎవరు అడిగినా సరే మల్లెడుగు మీ ఊరేంటి, మల్లెడుగు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట. అదే చెబుతాడు, మా ఊరే మల్లెడుగు అయ్యా అన్నాడు చివరికి. మల్లెడుగు అని ఊరు మాట ఏమొస్తుంది, మళ్ళీ అడుగు అని అర్థం అర్థం. అందుకే నీరుసార్లు అడిగినా మళ్ళీ అడుగు. అలాగా ఉక్తి చమత్కారంతో మాట్లాడగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది మనకి వాళ్ళకి కూడా. ఒకసారి నేను 4-5 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు రాత్రి 10-10:30 అయింది కాలిఫోర్నియాలో. ఆ దంపతులు కూర్చుని నాతో మాట్లాడుతున్నారు. సో మాట్లాడుకుంటున్నాం. సరే అయిపోయాక వాళ్ళు మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, వాళ్ళు పడుకుంటున్నారు. నేను కాసేపు చదువుకుంటూ పడుకుంటానమ్మా, నాకు అలవాటు, పుస్తకం చదువుకుంటూ పడుకోవడం అన్న. అంటే ఆ బెడ్ లైట్ అది ఉంటుంది అక్కడ, చూపించారు వాళ్ళు. చూపించి ఇదిగోనండి ఇక్కడే ఉంటుంది అని. మరి మళ్ళీ పడుకుంటాం బాగానే, మన నిద్ర వస్తుంది, లేచి మన దేశంలో అయితే మామూలుగాను అక్కడే దాని స్విచ్ ఉండదు, ఎక్కడ ఉంటుంది, లేచి అక్కడికి వెళ్ళి ఆర్పాలి. అందుకని పాపం ఆ ఇల్లాలు నాకు చెబుతుంది, అవధాన గారు ఈ దేశంలో ప్రత్యేకత ఉందండి, అప్పట్లో 7-8 ఏళ్ల క్రితం. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళి ఆర్పక్కర్లేదండి, ఇక్కడ మీరు ఆ లైట్ ముట్టుకుంటే ఓసారి వెలుగుతుంది, ఇంకోసారి ముట్టుకుంటే గట్టిగా వెలుగుతుంది కాంతివంతంగా, మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతుందండి. అంటే లైట్ అంటే బల్బు ముట్టుకోకూడదు, బల్బు ముట్టుకుంటే మనం ఆరిపోతాం, పైన డూమ్ ఉంటుంది, అది ముట్టుకోవాలి. ఆ టచ్ సెన్స్ అంటారు, ఆ లైట్లకి టచ్ సెన్స్ ఉంటుంది, స్విచ్లు ప్రత్యేకంగా ఉండక్కర్లా. అందుకని ఓసారి ఈ పైన ఇలా ముట్టుకుంటే వెలుగుతుంది, ఇంకోసారి ముట్టుకుంటే బ్రైట్గా వెలుగుతుంది, ఇంకోసారి ముట్టుకుంటే ఆరిపోతుంది. దానివల్ల సుఖం ఏమిటంటే వాళ్ళు సుఖం మీద సుఖాలు కనిపెడతారు. అమెరికా వాళ్ళు మహానుభావులు, వాడు అలా పడుకుని చదువుకుంటూ ఉంటాడు, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఆ పుస్తకంలో పెట్టి అలా అంటాడు, అంతే అనమాట. అదే మన దేశంలో అయితే లేవాలి, అది అక్కడికి వెళ్ళాలి, ఆ స్విచ్ సరిగ్గా పనిచేయదు, అది ముట్టుకోవాలి, ఈలోపు ఒకటికి వస్తుంది, వీడికి వచ్చి నిద్ర కాస్త పోతుంది. అంచేది ఇన్ని అసౌకర్యాలు ఉండవండి, ఇక్కడ హాయిగా ముట్టుకుంటే లైట్లు ఆరిపోతాయని చెబుతూ వెళ్ళిపోవచ్చు. కానీ అమెరికాలో ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఓ లక్షణం ఉంటుంది, మేము ఇక్కడేదో చాలా గొప్పగా జీవిస్తున్నాం, మీరు అక్కడ చాలా హీనంగా జీవిస్తున్నారు, మీకంటే మేము చాలా గొప్పవాళ్ళం, మేము అదృష్టవంతులం అని చెప్పుకోవాలన్న భావన 10 ఏళ్ల క్రితం బాగా ఉండేది. ఈ మధ్య కొంచెం తగ్గింది, ఇదివరకు బాగా ఉండేది. ఉన్నప్పుడు అందుకని వాళ్ళు అక్కడ వెళ్ళిపోతాయన, ఏమండి మన దేశం ఎప్పుడైనా డెవలప్ అవుతుందండి, ఇలాగ చూడండి, ఇక్కడ చూడండి టచ్ సెన్స్ ఉంది, లైట్లకి ముట్టుకుంటే ఆరిపోతున్నాయి హాయిగాను, ఇలాంటి ఇంత డెవలప్మెంట్ మన దేశంలో ఉందా అన్నారు. నాకు మండింది, మరి మన దేశాన్ని అంటే మనకు మండదా. అందుకని నేను చెప్పా, నీకు ఇంకా తెలియదయ్యా, ఆంధ్రదేశం బాగా డెవలప్ అయింది, మాకు ముట్టుకోకుండానే అన్ని లైట్లు ఆరిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా మాకు తెలియదు, అడ్డమే మానేసాం. ఇప్పుడు మా చేతిలో ఉంటే కదా అవన్నీ, ఎప్పుడో పోతూ ఉంటాయి, వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటాం, వచ్చినప్పుడు ఒకసారి గోవిందా అంటాం, పోయినప్పుడు ఒకసారి గోవిందా అంటాం, అంతే. అంచేత మా దేశంలో చాలా డెవలప్మెంట్ నిజంగా అది మా ముఖ్యమంత్రుల నుంచి మా గవర్నమెంట్ నుంచి తెలుసుకోవాలి. ముట్టుకోకుండా లైట్లు ఆరిపోయే విధానం ఎలాగా అంటే మాకు అదే మరి కరెంట్ ఎప్పుడు పోతుందో వస్తుందో మనకు తెలిస్తే కదా, మనం ఎవరైనా ముట్టుకున్నావా అదే పోయింది, మళ్ళీ ఎప్పుడో వచ్చింది కావచ్చు అనుకున్నాం, మళ్ళీ ఎప్పుడో పోయింది. అంచేత ముట్టుకోకుండానే లైట్లు ఆరిపోతుంటే ముట్టుకుంటే ఆరిపోవడం విశేషం ఏముందయా అని చెప్పు. ఇలాగా మొత్తం మీద భాషా విశేషాలన్నీ మనం నేర్చుకుని ఏదైనా సరే మన దేశాన్ని కానీ, మన హిందూ ధర్మాన్ని కానీ, కులాచార వ్యవహారాలను కానీ, మన సంస్కృతిని కానీ ముఖ్యంగా విమర్శించినట్టయితే చెప్పు తీసుకుంటున్నంత ఘాటుగా చెప్పలేకపోయినా చమత్కారంగానే చెబితే అవతల వాళ్ళు నోరు మూసేస్తారు, ఇంకా మళ్ళీ మాట్లాడరు. మన సంస్కృతి పట్ల, మన ధర్మాల పట్ల మనకు ఒక విశ్వాసం ఉంటుంది. అందుకోసం ఈ చమత్కారాలన్నీ వినియోగించుకుందాం. సెలవు.